వాళ్ళు బైబిల్ తీసుకొచ్చి మన చేతిలో ఇస్తారు మనకి, అవునా? మన వాళ్ళు ఏనాడైనా భగవద్గీత తీసుకొచ్చి ఎవరి చేతిలోనే పెట్టారా? చదివారా? అసలు పెట్టారా? చదివితే కదా నువ్వు చదువు. మీరు ఇస్తే నేను చదువుతాను. ఇప్పుడు వాడు ఫ్రీగా ఇస్తాడు. మన వాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఫ్రీగా ఇస్తారా? కొద్ది చోట్ల మాత్రం అది జరుగుతుంది. మనది వ్యాపారం కాదు, వాళ్ళది వ్యాపారం. మనకి వైరాగ్యానికి సంబంధించింది, మనది వైరాగ్య సంబంధమైన విషయం, వాళ్ళది వ్యాపార సంబంధమైన విషయం. మన జ్ఞానం పంచడం కోసం ఇప్పుడు గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు తక్కువకి ఇస్తారు, 10 రూపాయలకి 20 రూపాయలు. మేము అలా కొన్ని వేల భౌతికత, దాదాపు 50,000 భౌతికతలు నేను పంచిపెట్టాను. ఎవరో ఒక ఆయన ఇక్కడ పరిచయం అయ్యారు, ఎక్కడో ఆయన 1,00,000 భౌతికతలు పంచారు. అలా కొందరు చేస్తున్నారు. కానీ మనది ఆ దృక్పథం అందరూ మా మతంలోనే ఉండాలి అసలు కాన్సెప్ట్ మనకు లేదు సార్. ఇట్లా మరి అంటే మనకి భగవద్గీత కానీ భాగవతం కానీ రామాయణం కానీ బెదిరించేది మనకి నేర్పలేదు, ఆక్రమించేది నేర్పలేదు, మనకు ఆ కాన్సెప్ట్ లేదు. మనం ఏమంటామంటే వేదంలో కానీ ఉపనిషత్తులు కానీ ఏకం సత్ విప్రా బహుధా వదంతి, దైవం ఉన్నాడు యాక్సెప్ట్ చేస్తున్నాం, కానీ ఆ దైవాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఇది మనం చెప్తాం. కాబట్టి మనం బెదిరించడం, అందరూ మతం మారిపోవాలి, దేవుడిని మీదకి వస్తే. ఇందాక కూడా ఎవడో కామెంట్ పెట్టాడు, రే రాధా మనోహర్ అగ్ని ఆరదో పురుగు చావదో త్వరలోనే నీకు తెలుస్తుంది అని పెట్టాడు. అంటే ఏంటి, వాడు పిచ్చోడు, వాడు నమ్ముతున్నాడు. వాళ్ళ దేవుడిని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతాం అని నమ్ముతున్నాడు. వాళ్ళ దేవుడిని నమ్మితే పరలోకం వెళ్తాం. అది బెదిరింపు కదా అది. ఇప్పుడు మీరు షాప్లోకి వెళ్ళారండి, ఏం కొనాలి మీ ఇష్టం, షాపులు ఇష్టం మన ఇష్టమే కదా. నువ్వు చూసిందల్లా కొనకపోతే అని వాడు షాపులు బెదిరించకూడదు, బెదిరించడు, కానీ వీడు బెదిరిస్తాడు. మనకి భగవద్గీత అంతా చెప్పి కృష్ణుడు, అర్జున నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చాను, ఇదేచ్ఛసి తదాకురు అంటాడు. నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకో. కానీ ఎడారి మతాల్లో అసలు ఆలోచించడం అనే కాన్సెప్ట్ లేదు. నీ దేవుడని యాహోవాని నీవు శోధింపకూడదంటాడు. డోంట్ క్వశ్చన్ యువర్ గాడ్. కానీ మనకు అలా లేదే. మన ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు పేరు సార్ ఉపనిషత్తు. సార్ ఉపనిషత్తులు మీకు మాత్రమే తెలుసు, రైట్? నాకు తెలియదు, ఓకేనా? నాకు ఎవరు చెప్పాలి? వాళ్ళని ప్రతి ఆదివారం కూర్చోబెట్టి బైబిల్ చేతికిచ్చి చదివిస్తారు. మనకు ఎవరు చదివించాలి? మనకు పాఠశాలలు ఉన్నాయా? పాఠశాలలో విద్యాబోధన ఉందా? ఏం నేర్పిస్తున్నారు? హిందువులకు సంబంధించి ఏం జరుగుతుంది? అందుకే వాళ్ళు అలా హ్యాపీగా తీసుకెళ్ళిపోతున్నారు కదా. మీరు గమనించవచ్చు, మన ఫస్ట్ ఎవరు పరిపాలించారు? వాళ్ళే. స్వతంత్రం వచ్చాక కూడా వాళ్ళే. ఓకే. మౌంట్ బాటన్ పెళ్ళంతో తిరిగినోడే మన 18 ఏళ్ళు పరిపాలించాడు. ఎప్పుడు గుడికి పోనోడే 18 ఏళ్ళు పరిపాలించాడు. బ్రాహ్మణోత్తరుడు కదా. శంకర జాతి వేధంలో అలాంటి పెద్ద పెద్ద ఇప్పుడు వాడికి సంబంధించిన 4వ తరం వాడు ఉన్నాడు, వాడు కులగన్న అంటాడు, బాదం గన్నేరు పప్పు. ఆడి కులం ఏంటి అడగండి, ఆడి కులం ఏంటి చెప్పండి. గన్నేరు పప్పు గాడి కులం ఏంటి? కులగన్న అడుగుతున్నాడు కదా గన్నేరు పప్పు గాడు, వాడి కులం ఏంటి? వాడి జాతి ఏంటి? శంకర జాతి వాడు. వాడు ఊళ్ళో కులం అడుగుతాడు, వాడి కులం ఏంటి? అప్పట్లో దుర్యోధనుడు ఒప్పుకున్నాడుగా, ఈనాడు మన జాతి సంక్రమైంది, వాడి జాతి అదే అతను. ఇప్పుడు వాడి జాతి సంకరం అయింది, వీడు శంకర జాతి. వీడు అడగకూడదుగా. ఈ శంకర జాతి వాడు బాల్ డాన్సర్ కొడుకు, ఇలాంటివి అడగకూడదుగా, అవునా? వీడు హిందువుల కులగాన్ని అడుగుతున్నాడు. ఎందుకుని? హిందువులు విడగొట్టడానికి. ముస్లింల కులాలు లేవా? క్రైస్తవుల్లో శాఖలు లేవా? ఒక చర్చికి వెళ్ళినాడు ఇంకో చర్చికి వెళ్తాడా? మొన్న ఎక్కడో ముస్లింలు షియాలు సున్నీలు ఎందుకు వచ్చావు ఈ మసీదుకి అని వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో మసీద్ తగలబడింది అనుకోండి, అక్కడ హిందువులు లేరుగా, మరి ఎవరు తగలబెట్టినట్టు? వాళ్ళేనా? ఒక లేడీ ముస్లిం చెప్తుంది, అవును ఏదో వాళ్ళ షియా సున్నీ 2 ఉంటాయి కదా, ఆవిడ చెప్తుంది, మేము ఈ వర్గం, మేము అన్నిట్లో ఉమ్మేస్తాం, వాళ్ళు వేరు మేము వేరు. మొన్న ఎవరు కామెంట్ పెట్టాడు, వాళ్ళని రాక్షసుల్లాగా వీళ్ళు మనుషులాగా ఏదో వాళ్ళు. కాబట్టి అక్కడ అంతా ఒకటి ఉంది అనేది పచ్చాబద్ధం. అర్థమైందా? వాళ్ళకి బోల్డ్ శాఖలు ఉన్నాయి, బోల్డ్ తోకలు ఉన్నాయి. సో ఈ మొట్టమొదటి ఈ మౌంట్ బాటన్ పెళ్ళం యొక్క ప్రియుడు ఎవడైతే పరిపాలించాడో, జేబులో పువ్వెట్టి హిందువులందరికీ పువ్వెట్టాడో,
అతని హయాంలో సోమనాథ్ గుడి కట్టడానికి సర్దార్ పటేల్ ప్రయత్నం చేస్తే వద్దన్నాడు. పటేల్ గారు మగోడు స్వాభిమానం ఉన్నాడు కాబట్టి కట్టేశాడు. వీడు వెళ్ళలేదు, ఆ గుడి ఓపెనింగ్కి వెళ్ళలేదు. వీడు మరి బ్రాహ్మణోత్తముడు అని మీరు అబద్ధాలు చెప్తారు. వీడు ఎప్పుడైనా గుడికి వెళ్ళి చూపించండి చూద్దాం. వీడు ఉత్తముడు కాదు, బ్రాహ్మణోత్తముడు కాదు. అసలు నవంబర్ 14 తీసేయాలి. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే తీసేయాలి. ఓన్లీ అబ్దుల్ కలాం బర్త్డే అప్పుడు పెట్టాలి. అబ్దుల్ కలాము పిల్లల డే పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఆయన బోల్డ్ మంది పిల్లలకి జ్ఞానబోధ చేశాడు, ఉత్తముడు. ఆ విషయంలో అద్భుతం కదా కదా వీడిని తీసేయాలి. వీడికి అది సంబంధం లేదు. సో వీడు ఓన్లీ లండన్లో దిగడం, ఆ లండాసోర్ పని చేయడం. నేను చెప్పలేదండి. ఖుష్వంత్ సింగ్ అని గొప్ప జర్నలిస్ట్ ఉండేవాడు, తెలుసు కదా, 100 ఏళ్ళు పైబడినాడు. వీడు నాకు పేరు పెట్టి పిలిచేవాడు. ఆయన బుక్ ఉంది, పెద్ద బుక్, అందులో చెప్పాడు ఆయన. సరే అనుకోండి, ఈ ఆర్టికల్స్ పెట్టాడు. ఆర్టికల్ 35 ఒకటి, ఆర్టికల్ 35A1. ఎవరైనా ముస్లింలు మదర్సాలు పెట్టుకోవచ్చు, ఎవరైనా క్రిస్టియన్లు స్కూళ్ళు పెట్టి వాళ్ళు బోధ చేయొచ్చు. మనం బోధ చేస్తే గొడవ. అవన్నీ పెట్టిన మహానుభావుడు. మొసలోడే కానీ అంటారు కదా, అదన్నమాట. ఆ విధంగా మనం ధర్మాన్ని బోధించడానికి ఈ దేశాన్ని సుభిక్షంగా మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి గొప్ప అవకాశం 47లో వచ్చింది. కానీ దాన్ని కొనసాగించడానికి సరైన వాడు రాలే. పటేల్ అయ్యి ఉంటే అది ఉండేది. పటేల్కే 19 ఓట్లు వచ్చినాయి, ఈ సుఖరోగికేమో 1 ఓటు వచ్చింది. కానీ పొట్టేడు వలన ఇది అలా మంగళం అయిపోయి. రైట్. ఇస్కాన్ చూసారా ఆయన ఏమనుకున్నారా? ఎవరు ఊహించరు కదా ఇంత స్ట్రాంగ్ గా. అదే కదా, స్ట్రాంగ్ కాఫీ అన్నది అవుతారు కానీ మనసులో హరహరా శివ శివ అనుకుంటున్నా నేను. మరి ఏం చేస్తారు? ఇన్ని నిజాలు ఎక్కడ డైజెస్ట్ అవుతాయి? తిన్నదన్నా పొద్దునకి అవుద్ది కానీ విన్నది అవుద్దా? పోనీ నాది అబద్ధం అని చెప్పండి, సారీ చెప్పేస్తాను. ఇక్కడే ఈ వీడియో సాక్షి సారీ చెప్పేస్తాను. ఒక్కడైనా గాడ్సేని కూడా పూజించే కాలం మనది. గాడ్సే లేకపోతే ఇలా కూర్చుని ఉండం మనం. గాడ్సే లేకపోతే మనం ఇలా కూర్చుని ఉండం. ఎందుకని ఆ గాడిద కొడుకు పొట్టోడు వాళ్ళ సంకనాయడని పుట్టాడు. వాడు ఏం చెప్పాడు? ఇవన్నీ చరిత్ర అండి, నా సొంతం కాదు. దేనికైనా నా తప్పని చెప్పండి, సారీ చెప్పేస్తాను. ఏమండి ఇప్పుడు ఈ 2 రూములు సార్, మీరు నేను ఉంటున్నాను సార్, గొడవ అయిపోయింది సార్. ఇది మొత్తం హాలు గొడవ అయిపోయింది. ఈ పెద్ద మనిషిని పెట్టుకుని మనం ఇది 2 భాగాలుగా చేసాం. అక్కడ గుమ్మ ఉంది కదా, ఈ గోడ కడితే ఆ గుమ్మ ఉంది, అక్కడ గోడ కడదామని ఇటుకలు తెచ్చాను నేను. ఈ పెద్ద మనిషి అబ్బిబ్బే గోడ కట్టకు, వీడు బాత్రూమ్ అది వాడుకుంటాడు నీది అన్నాడు. ఇంకెందుకు సార్ బొక్క గోడ కట్టడం ఎందుకు? మా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు అన్ని బూతులు తిట్టి హెరాస్ చేసి గుళ్ళు కూల్చి ఇన్ని చేసింది ఎందుకు సార్? మళ్ళీ మా బాత్రూమ్ వాడుకోవడానికి నువ్వు? మీకు అర్థమైందా? అలా అలా దేశం ముక్కలైపోయిన తర్వాత మొత్తం ఇక్కడి నుంచి ఖాళీ చేయాలా? ఖాళీ చేయనివ్వకుండా అబ్బే ఇక్కడ ఎవరైనా ఉంటే ఉండండి, మేము సంకనాగడానికి ఉండాలి కదా అని ఉండమన్నాడు వీడు. అంబేద్కర్ మహానుభావుడు నో, అసలు కంట్రీ డివైడ్ అవ్వకూడదు. ఒకవేళ అయ్యిందా మొత్తం సర్దేసుకోండి, ఎవడు పెట్టుబడాడు సర్దేసుకోండి అన్నాడు. ఇది ఫాలో అవ్వలే. వెళ్ళే వాళ్ళని వెళ్ళకుండా ఇక్కడ కొందరు నుంచి ఇదంతా ఘోరకలి. 47లో దాదాపు 1 కోటి మంది హిందువులు ఓచకోత కోయబడ్డారు. 1 కోటి మంది హిందువులు. ఆర్తనాదాలు ఎవరికైనా పడ్డాయి? చెట్టు కట్టి ఆడవాళ్ళని మానభంగం చేసింది. ఎప్పటికీ ఆ పిక్చర్స్ ఉన్నాయి, ఆ రాబందులు తింటున్న శవాలు ఉన్నాయి. నేను అమృత్సర్ వెళ్ళినప్పుడు ఓ ముసలాయన్ని అడిగా, సార్ వాట్స్ యువర్ ఏజ్? ఐఎమ్ 17 years old, 17 ఎట్ టైమ్ ఆఫ్ పార్టిషన్. నేను 10 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు అడిగా, అమృత్సర్ వెళ్ళాను. ఐ సా విత్ మై నెకెడ్ ఐస్ దట్ థ్రోయింగ్ babies of Hindus into air and putting knife and pierce into the pieces and hitting wall like a ball and breaking heads. Small Hindu babies. అంటే ఈ శాంపిల్ ఇది. వాడెవడో ఆ పాకిస్తాన్ పంది చెప్పాడు ఒక వీడియోలో, మేము అప్పుడు చిన్నోళ్ళం హిందూ స్త్రీల యొక్క స్తనాలు కోసి గొట్టలుగా పోసి తగలబెట్టాము. ఇందాక మీ సెక్యులరిజం అంటే బూత్ని నేను యాక్సెప్ట్ చేయనని చెప్పాను. అందుకు
సెక్యులరిజం పాత బస్తీలో పనిచేయదుగా. పాత బస్తీలో పరశురామ దేవాలయం ఉంది తెలుసా మీకు? పాత బస్తీలో చాలా దేవాలయాలకి దీపాలు లేవని తెలుసా మీకు? పాత బస్తీలో దేవాలయాలు కొన్ని చెత్త కుప్పలో వేసే డస్ట్బిన్లు అయినాయి అని తెలుసా మీకు? కాబట్టి అన్ని మతాలు సమానం అంటే కొత్త చెప్పులు పాత చెప్పులు ఏదైనా వాడతా, నిరూపిస్తే క్షమాపణ చెప్తా, 10 లక్షలు కూడా ఇస్తా. మీరు ఆల్రెడీ ₹1,00,00,000 ప్రకటించినట్టు. ఎందుకు సార్? ఎవరు అడిగేది సార్? మీరే ఏమని రానివ్వట్లేదు కంప్లైంట్ సార్. ఇప్పుడు మీరు రావడానికి కారణం ఏంటి? యూ కెన్ ఆస్క్, ఐ కెన్ ఆన్సర్ కదా. యూఆర్ ఏ జర్నలిస్ట్. మీరు ఇప్పుడు కారులో వచ్చారా? కారు ఎవరితో లేదు? మా రాజు అబ్దోలేడా? నువ్వే కూర్చోవచ్చు ఇక్కడ కదా. యు ఆర్ క్వాలిఫైడ్ టు సిట్ హియర్, ఈజ్ క్వాలిఫైడ్ టు సిట్ దేర్ కదా. అలాగా నేను పక్కా హిందువుని సార్. ఓకే ఓకే. ఆ పక్కన కూడా పక్కా ఉండాలి. మేము అందుకే పేపర్లో రాసాం, శుద్ధ పూసలు ఎవరైనా ఉంటే రండి. ఇప్పుడు తండ్రి తాత కూడా క్రిస్టియన్ అయి ఉండాలా సార్? ఇప్పుడు నేను చెప్తున్నాను సార్ ఒక స్టేట్మెంట్. నాకు, నా కుటుంబానికి, నా పూర్వీకులకి, నా దేశానికి పనికి మాలిన కసాయి పాషండ మ్లేచ్ఛ సంకర మతాలకి వారి గ్రంథాల్లో ఉండే పేర్లకి అస్సలు సంబంధం లేదు అని నేను చెప్తున్నాను. వాడు కూడా చెప్పాలి. చెప్తాడా? నీకో పేరు కూడా పెట్టలేని పనికి మాలిన మతంలో కూర్చుని మా పేర్లతో బతుకుతూ మాతో ఎలా కూర్చుంటాను? ఎలా కూర్చుంటావు? అందుకని పేరుని వదిలేయి, వీలైతే బాడీని వదిలేయి, కొత్త బాడీతో కొత్త పేరుతో వచ్చాయి కదా. నీతి ముఖ్యం, మొరాలిటీ లేని స్పిరిచువాలిటీ ఎలా అవుద్ది సార్? మొరాలిటీ కదా ఫస్ట్ ఉండాలి. సో ఈ అర్హత బహుశా ఎవరికి ఉండదేమో. అందుకని వాళ్ళు వీళ్ళ గురించి ఎలా చెప్పాలంటే, విప్లవ శంఖం అని సినిమా వచ్చింది తెలుసు. కొంతమంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు, అవునా? మొత్తం అన్ని గొర్రెలు పుట్టుకతో హిందువులు. 50-50 కాదు సార్ వాళ్ళు. సుబ్బారావు కొడుకు నా ముందు ఎలా కూర్చుంటాడు? రెడ్డి విజయప్రసాద్ రెడ్డి నా ముందు ఎలా కూర్చుంటాడు? రెడ్డి లేకపోతే బతకమని చూద్దాం, సాంబశివరావు లేకపోతే బతకమని చూద్దాం, ఇంటి పేరు లేకుండా బతకమని చూద్దాం. హిందువులు ఇచ్చిన శరీరాలు కావాలి, హిందూ దేవతల పేర్లు కావాలి, తోకలు కావాలి. ఓ పనికి వాళ్ళ పుస్తకం కోసం నువ్వు మాట్లాడతావా? మాకు అక్కర్లే.